విశ్వసిస్తున్న నీవు, లేక ఆయనందు నమ్మిక ఉంచి రక్షింపబడిన నీవు ఎక్కడికి వెళ్తావో తెలుసా? ఒకవేళ ఆయనను నమ్మకుండా, ఆయనను విశ్వసించకుండా ఈ లోకాచారాల ప్రకారము, ఈ లోక మతాచారాల ప్రకారం మనం జీవిస్తే మనము ఎక్కడికి వెళ్తామో తెలుసా? మానవుడు పుట్టిన తర్వాత చనిపోయిన రోజున మరి రెండు చోట్లు. ఒకటి, నువ్వు ఒకవేళ యేసుని విశ్వసిస్తే పరలోకానికి వెళ్తావు. ఒకవేళ నువ్వు విశ్వసించకపోతే నరకము తప్పదు. ఆ నరకం ఏమంటుంది తెలుసా? నిత్యము కాలుచు ఉంటుంది. అది ఎప్పుడు అగ్ని ఆరదు, పురుగు చావదు. మీరు అనుకోవచ్చు ఒక మంట పెడితే అది ఒక రోజు ఆరిపోతుంది, కానీ ఆ నరకంలో అలా ఉండదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. ఈ రోజు ఈ ప్రాంతానికి సువార్త వినబడుతుందంటే అది దేవుని చిత్తము. చూడండి, మరి అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి స్థితిలో మనం ఉన్నాం. మనం ఒకవేళ విశ్వసించకపోతే మరి ఆ అగ్నిగుండంలో మనము పడవేయబడతాం.